హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. बलिजा जय बलिजा जय बलिजा जय बलिजा जय हो श्री कृष्णदेवराया जय हो श्री कृष्णदेवराया जय हो श्री कृष्णदेवराया जय बलिजा जय बलिजा जय बलिजा जय हो श्री कृष्णदेवराया जय हो श्री कृष्णदेवराया जय हो అందరూ ఒకసారి గట్టి వాయిస్ జై హో శ్రీ కృష్ణదేవరాయ జై హో జై హో జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా జై హో శ్రీ కృష్ణదేవరాయ జై హో జై హో జై హో శ్రీ కృష్ణదేవరాయ జై హో జై హో జై హో శ్రీ కృష్ణదేవరాయ జై హో జై హో ఆరత్వం వర్ధిల్లాలి ఆదోని బలిజల నాయకత్వం వర్ధిల్లాలి ఆదోని బలిజల నాయకత్వం వర్ధిల్లాలి జై శ్రీ కృష్ణదేవరాయ జై హో శ్రీ కృష్ణదేవరాయ ఆదోని బలిజల ఐక్యత వర్ధిల్లాలి 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 జై శ్రీ కృష్ణదేవరాయ జై హో జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా జై జై బలిజా జై హో శ్రీ కృష్ణదేవరాయ జై హో శ్రీ కృష్ణదేవరాయ జై హో 156వ జయంతి జన్మదిన శుభాకాంక్షలకు విచ్చేసిన మా బలిజ సంఘీయులకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణదేవరాయ పరిపాలన విధానము ఆయన చేసిన పట్ల అందరూ మా వాళ్ళంతా చెప్పినారు. మా డిమాండ్ ఒకటే, దీన్ దయాళ్ శర్మ గారి వర్ధంతి ఎలా జరుపుతారో, వాల్మీకి జయంతి ఎలా జరుపుతారో, జ్యోతిరావు పులే ఎలా జరుపుతారో అలాగే అధికారంతో, ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరపాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీ కృష్ణదేవరాయల 556వ జయంతి పురస్కరించుకొని నేటి కార్యక్రమానికి చేసిన బలిజ బాంధులకు, పాత్రికేయులకు నా నమస్సుమాంజలు. గతంలోన ఈ కృష్ణదేవరాయల జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేది. కాలక్రమేణా వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు సరిపోక ఈ కార్యక్రమాన్ని విస్మరించడం చాలా బాధాకరము. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కృష్ణదేవరాయ జయంతిని అధికారికంగా జరపాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈయన పరిపాలన 1509 నుంచి 1529 వరకు 20 సంవత్సరాల పరిపాలన సువర్ణ పరిపాలనగా మనము చెప్పుకోవచ్చు. ఈయన హయాంలోన కళలకు, సాహిత్యానికి ఎంతో ప్రాముఖ్యత వచ్చి దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి మన శ్రీ కృష్ణదేవరాయ గారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనము సగౌరవంగా గౌరవించాలన్న బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. కాబట్టి కృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ సార్. నా పేరు దశరథరాముడు, బలిజ సంఘం పట్టణాధ్యక్షుడు. 556వ శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన బలిజ బంధువులందరికీ పేరున ధన్యవాదాలు. అలాగే మీడియా సోదరులకు కూడా నా నమస్కారము. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన 1509 నుంచి 1529 వరకు జరిగింది. దాదాపు 20 సంవత్సరాలు ఈయన పరిపాలన సాగింది. ఈ పరిపాలనలోన ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు కళలకు, సాహిత్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినారు. శ్రీకృష్ణదేవరాయలకు కళల్లో, సాహిత్యంలో ఆయనకు ఆంధ్ర భోజుని బిరుదు కూడా ఉండేది ఆయనకు. శ్రీకృష్ణదేవరాయలు ఒక పరిపాలనే కాకుండా
ప్రజా సుఖ అంటే వాళ్ళ ప్రజల సుఖాలతో పాటు మర్చిపోయినాడు అది. కవి సార్వభౌముడు దక్షిణ భారతదేశ చక్రవర్తి అయిన శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారి 556వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన బంధువులకు, పట్టణ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీకృష్ణదేవరాయలు గారు దక్షిణ భారతదేశాన్ని దాదాపు 20 సంవత్సరాలు అప్రతిహతంగా ఓటమి ఎరగకుండా పాలించిన చక్రవర్తి. ఆయన కాలంలో భువన విజయం అనే సాహిత్య సభ ఉండేది. భువన విజయంలో 9 మంది కవులు, నవరత్నాలు అని వాళ్ళని అల్లసాని పెద్దన, తిమ్మరుసు, తర్వాత తెనాలి రామలింగుడు లాంటి మొదలగు కవులు ఉండేవారు. ఆయన పరిపాలనలో ఈ కవులకు, పాండిత్యానికి, మన సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఆముక్తమాల్యద అనే తెలుగు గ్రంథాన్ని ఆయనే సొంతంగా రచించడం జరిగింది. తరువాత ఆయనకు కర్ణాటక కంటే కూడా మన తెలుగు భాష మీద ఎనలేని గౌరవము, ప్రేమ. ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయనే ఒక పద్యాన్ని కూడా రచించడం జరిగింది. అలాంటి చక్రవర్తి ఓటమి ఎరగకుండా 20 సంవత్సరాలు పరిపాలన సాగించినాడు. ఎన్నో ప్రముఖమైన దేవాలయాలు, తిరుమలతో సహా మా హంపిలోని విరూపాక్ష దేవాలయము, రాతిరథము లాంటి ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు, ఈవెన్ శ్రీశైలంలో కూడా కొంత భాగం ఆయన నిర్మించిందే. ఇలాంటి ప్రముఖ దేవాలయాలు నిర్మించాడు. ఆయన పరిపాలనలో మత సామరస్యానికి ఎక్కువగా ప్రాధాన్యత కూడా లభించింది. అన్ని మతాలను సమానంగా ఆదరించిన వ్యక్తి. అలాంటి చక్రవర్తి మన శివాజీ గారు ఎలాగో ఉత్తర భారతదేశానికి శివాజీ గారు ఎలాగో దక్షిణ భారతదేశానికి శ్రీకృష్ణదేవరాయలు కూడా అలాంటి ప్రాముఖ్యత కలిగిన వ్యక్తే. అలాంటి మన తెలుగు చక్రవర్తిని మన జయంతిని మనం అధికారికంగా జరుపుకోవడం లేదనేది చాలా బాధాకరమైన విషయం. కావున ప్రభుత్వం ఇంతకుముందు గతంలో ఒక 20 ఏళ్ల ముందు అధికారికంగానే జరిపేవారు. తర్వాత ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని విస్మరించడం జరిగింది. కావున ప్రభుత్వం వారు ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి రానున్న రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతిని అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతోనే జరపాలని మా బలిజ సంఘం అందరి తరపున మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. జై హో శ్రీకృష్ణదేవరాయ, జై హో శ్రీకృష్ణదేవరాయ, జై హో కాపు బలిజల ఐక్యత, కాపు బలిజల ఐక్యత.